నామినేషన్ ప్రాసెస్ని 2 days చూపించారా? ఎందుకు అంత లాగ్ అయింది అంటే, ఒకటి హౌస్ మేట్స్ మొత్తం కూడా భరణి గారి మీద పాయింట్అవుట్ చేయడం. నేను కూడా ఆల్రెడీ చెప్పాను మీకు, భరణి గారు లీడర్షిప్ రోల్ ప్లే చేయాలని ట్రై చేస్తున్నారు, లీడ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఏదైతే తను కాదో అలాంటి ఒక ఇదిని పోర్ట్రేట్ చేస్తూ మేము ఒక గ్రూపు, మీరు ఒక గ్రూపు, సెలబ్రిటీస్ అయితే సెలబ్రిటీస్, కామనర్స్ అయితే కామనర్స్ అనే ఒక గ్రూప్ సిస్టానికి క్రియేట్ చేసిన దానికి భరణి గారు ఒక వారధి అయితే, దాంట్లో ఒక పార్ట్ ఇమాన్యుయల్ అని నేను అంటాను. మీరేమంటారో కామెంట్ చేయండి. చాలా హీట్లో అయితే నామినేషన్స్ జరిగాయి. సో వెయిట్ చేసి చూద్దాము ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని. నాకైతే ఫ్లోరా షైనీ గారు అన్న డౌట్. చూద్దాము. ఇకపోతే ఇవాళ ఎపిసోడ్కి వస్తే నా కన్ఫర్మ్ ఇది ఏంటి అంటే, ఇమాన్యుయల్ ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా కూర్చొని వాళ్ళు క్యారెక్టర్ ఏంటో, వాళ్ళ బిహేవియర్స్ ఏంటో, ఏమంటారు దాన్ని, ఇంకా ఇవాళ ఎపిసోడ్లోకి వచ్చేస్తే నాకెందుకో ఇమాన్యుయల్ గారు ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా కూర్చొని వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి అని ఒక అనాలిసిస్ చేసుకోవడంలో మంచి బిజీగా ఉన్నారనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అంటారు? సో నాకు తెలిసి ఇమాన్యుయల్ అయితే తన గేమ్ స్టార్ట్ చేసేసారు, తన స్ట్రాటజీ కూడా ప్లాన్ చేసేసారు. ఎందుకంటే మనం ఇవాళ గేమ్లో చూసుకున్నట్టయితే ఆయన క్లియర్గా చెప్పాడు, మనం బయట ఎవరైతే ఉన్నామో వాళ్ళు పుల్ చేద్దాం పట్టుకుని అని. సేమ్ అదే టైంకి ఇటువైపు గ్రూప్ వాళ్ళు అదే ప్లాన్ వాళ్ళు వేయడం జరిగింది. సో నాకెందుకో ఇమాన్యుయల్ ఈ అనాలిసిస్లో కొంచెం ముందంజలో ఉన్నారని అనిపిస్తోంది. అండ్ రాను రాను ఎందుకో భరణి గారికి కొంచెం దూరంగా ఉంటున్నారా, లేకపోతే ఆల్రెడీ హౌస్ మొత్తం భరణి గారి మీద మీరే లీడరు అని చెప్పడం వల్ల ఇమాన్యుయల్ కొంచెం తగ్గించాడేమో అని అనిపిస్తోంది. ఎనీవేస్ మనందరికీ తెలిసింది, ఇవాళ ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్లో అయితే అందరికీ తెలిసిందే, కామనర్స్లోనే కొంచెం ఎక్కువ బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదా ఫిజికల్గా ఎక్కువ ఉన్నారని తెలుసుకోవచ్చు. నథింగ్ బట్ డెమోన్ పవన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, అండ్ హరిత హరీష్ గారైనా, భరణి గారైనా. సో వీళ్ళందరూ కొంచెం ఫిజికల్గా కొంచెం స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఎలా అయితే ఇవాళ టైమర్ గేమ్ ఇచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ వీళ్ళే గెలిచారు. సో బికాజ్ ఆఫ్ కొంచెం హెవీ స్ట్రెంత్ ఇటు ఉంది. చూద్దాం ముందు గేమ్స్లో అటువైపు వాళ్ళు ఏమైనా బ్రెయిన్ స్ట్రాటజీస్ అట్లాంటివి ఏమన్నా వస్తే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కమింగ్ టు హరిత హరీష్ గారు, ఇవాళ కొంచెం ఓపెన్ అప్ అయ్యారు, కొంచెం మింగిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. లేవడంతోనే భరణి గారికి భరణి గారు అంటున్నాను, సారీ, సుమన్ శెట్టి గారికి, సంజన గారికి పడింది. సో నేను ఈ వర్క్ చేస్తూ అది చేయాలి, నీ టీ పెట్టాలి అంటే అవ్వదు అని చెప్పి అక్కడ హరిత హరీష్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈవిడ కెప్టెన్గా ఉంటూ ఇదే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అనే ఒక రూల్స్ని పాస్ చేస్తున్నారు స్ట్రిక్ట్గా అని ఆయన అనడం జరిగింది. సో కొంచెం ఆలోచిస్తే ఎక్కడో సంజన గారు బాసీగా ఉన్నారా, లేదా కెప్టెన్ కాబట్టి నేను చెప్పిందే జరగాలి ఈ హౌస్లో అని అనుకుంటున్నారా అనేది మాత్రం ఖచ్చితంగా మనకి తెలుస్తోంది. కమింగ్ టు సుమన్ శెట్టి గారు, ఇంతకు ముందు మీద ఆయన గేమ్ ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. ఇవాళ ఫిజికల్ టాస్క్లో కూడా మంచిగా ఆడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మార్నింగ్ కూడా క్లియర్గా చెప్పేశారు, నాకు బిగ్ బాంబే ఉంది, నేను ఇట్లా కెప్టెన్ చెప్పిందల్లా చేయాలంటే నాతో అవ్వదని కొంచెం ఓపెన్ అప్ అయ్యారు. అండ్ నిన్న నామినేషన్లో కూడా మంచి ఫైర్ చూపించారు. సో ముందు సుమన్ శెట్టి గారికి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఇది కొంచెం గేమ్ ప్రోగ్రెస్ అనేది పైకి వెళ్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకని మనీష్ గారికి, హరిత హరీష్ గారికి కామనర్స్ అందరూ కొంచెం దూరం అయ్యారా, లేకపోతే వీళ్ళు గ్రూప్ గామ నుంచి కొంచెం డైవర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో నా ఒపీనియన్లో అయితే మనీష్ గారు స్ట్రాటజీస్ ప్లే చేసినప్పుడు మొన్న ఏదైతే ఒక ఇష్యూ జరిగిన దాంట్లో శ్రీజ ఇంకా ప్రియ తనని అమర్యాదగా మాట్లాడుతున్నారు, లేదా నోరేసుకుని పడిపోతున్నారు అనే ఒక పాయింట్ని తీయడం జరిగింది. కొంచెం ఒక రకంగా ఆలోచిస్తే ప్రియాని కానీ శ్రీజాని కానీ కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఆలోచించాలి. వీళ్ళందరూ కొంచెం ముందుకు వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరూ కొంచెం ఆకతాయిగా ఉండడం వల్ల కూడా అది జరగచ్చు, వాళ్ళు తప్పని కాదు. సో అకార్డింగ్ టు దేర్ ఏజ్ వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకపోవడం. ఎందుకంటే సంజన గారు కూడా సేమ్ పాయింట్ తీశారు, మీరు నోరేసుకుని పడిపోతున్నారు, నేను మాట్లాడలేకపోతున్నానని. సో చూద్దాం, ఈ నోరేసుకుని పడిపోవడం వల్లే ముందు శ్రీజ ఇంకా ప్రియ విన్నర్స్ అవ్వచ్చు. అండ్ ముందు టాప్ 5లో ఉండే అవకాశం కూడా ఉంది. వెయిట్ చేసి చూద్దాం.
ఇకపోతే అసలైన ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. డెమాన్ పవన్ అండ్ రీతూ చౌదరి ఇంకా పవన్ కళ్యాణ్ మధ్యన ఏం నడుస్తోంది? మనకి ఇవాళ ఎపిసోడ్లో చూసినట్టయితే చాలా క్లియర్గా డెమాన్ పవన్ నువ్వు మట్టి బుర్రా నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో, మనం స్టార్ట్ చేద్దాం అన్నట్టు సైగ్ చేశారు. బికాస్ బిగ్ బాస్ కూడా కావాల్సింది అదే. పక్కన గ్రూప్గా తనుజ, ఇమాన్యుయల్, మనీష్ ఇంకా అందరూ కలిపి కామెడీ చేసుకుంటుంటే కూడా అది డైవర్ట్ చేసి మరి మనకి ఈ కెమెరాలో ఉన్న రీతుని డెమాన్ పవన్ని చూపించారు. చూద్దాం వీళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని మీరైతే అనుకుంటున్నారా? నేనైతే ఎప్పుడో స్టార్టింగే చెప్పేశాను. ఈమె బుట్టలో వేయడం స్టార్ట్ చేశారు. అట్లనే నాకు తెలిసి డెమాన్ పవన్ కూడా కొంచెం అంటే మస్తు కెమిస్ట్రీ కూడా ఉంటే వర్కౌట్ అవుతుంది అని కూడా తన ప్లాన్లో ఒక భాగం అయ్యి ఉండొచ్చు. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమైనా రన్ అవుతుందా, మధ్యలో ఏమైనా పవన్ కళ్యాణ్ దూరుతారా, లేదా ముగ్గురికి కలిపి ట్రయాంగిల్ నడిపిస్తారా చూద్దాము, వెయిట్ చేద్దాము. మనకి ఏదైతే కానీ మీరు కొట్టుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, అది మన స్ట్రాటజీ. నెక్స్ట్ భరణి గారు ఎక్కడ కూడా ఈ గేమ్లో ఈ ఎపిసోడ్లో కనిపించలేదని చెప్పుకోవాలి. ఎక్కడ ఒక చిన్న ఫుటేజ్ కూడా రాలేదు. మేబీ నామినేషన్ ఎఫెక్ట్స్ గట్టిగా భరణి గారి మీద ఉన్నాయని అనుకోవచ్చు. సంజన గారు ఏదైతే ఫస్ట్ క్యాప్టెన్గా ఇంటి క్యాప్టెన్గా తన ఫోటో పిక్ చేయమన్నప్పుడు ఒక పాయింట్ చెప్పడం జరిగింది. సో నన్ను ఇలా హ్యూమిలియేట్ చేసినట్టు ఇంకొకళ్ళని ఎవరిని కూడా ఈ పదవిలో ఉన్న వాళ్ళని హ్యూమిలియేట్ చేయొద్దు అండ్ డిస్రెస్పెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఓకే, యాజ్ పర్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఓకే. ఎందుకంటే చాలామంది సంజన గారిని కొంచెం ఇబ్బంది పెట్టారనుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ ఒక్కటే కొంచెం హౌస్లో డిఫరెంట్గా ఉన్నారు. అది ఎందుకు ఉన్నారు అనేది చెప్పి మనకి తెలీదు, హౌస్ మేట్స్కి మాత్రమే అర్థమవుతుంది. సో రిమైనింగ్ ఇవాళ సంజన గారి పాత్ర బాగానే ఉంది, గేమ్ కూడా మస్తు ఆడినారు. చూద్దాం ముందు ఇంకెలా రాక్ చేస్తారో పర్ఫార్మెన్స్. ఇవాళకి చలో బై. నా ఫుల్ ఎపిసోడ్ కోసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను. నా పేజ్ని ఫాలో కొట్టేయండి. బాయ్.